Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. First of all, on behalf of Impact Students Mission, we wish you a happy and fruitful new year. మొట్టమొదటిగా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ సంతోషకరమైన ఫలభరితమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. By God's grace, we have been uploading in YouTube our ISM monthly program, New Strength for New Month. దేవుని కృప వలన మేము యూట్యూబ్ లో నూతన నెల కొరకైనటువంటి నూతన బలము అనేటువంటి కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. This is a devotional Bible study presented on the first day of each month. ఈ కార్యక్రమము దైవికమైనటువంటి బైబిల్ ధ్యానముగా ఉండి ప్రతి నెల మొదటి దినమున దీన్ని విడుదల చేస్తున్నాం. For this new year, we are pleased to begin a new series of meditation based on Psalm 23. ఈ నూతన సంవత్సరంలో మేము మీ ముందుకు ఒక నూతనమైనటువంటి శీర్షికను 23వ కీర్తన గురించినటువంటి ధ్యానమును చేయడానికి సంతోషిస్తున్నాం. Psalm 23 is the most famous psalm. 23వ కీర్తన అత్యంత ప్రాముఖ్యత ప్రఖ్యాతిగాంచినటువంటి కీర్తన. This is the first Bible portion our children memorize. ఈ వాక్య భాగము లేక ఈ అధ్యాయము 23వ కీర్తన మొట్టమొదట మన బిడ్డలు నేర్చుకునేటువంటి వాక్య భాగం. Even the unbelievers love to read it. చివరకు అవిశ్వాసులు కూడా ఈ యొక్క అధ్యాయమును చదవడానికి ఎంతగానో వారు ఇష్టపడతారు. This is the psalm many believers have whispered in their deathbeds. ఈ కీర్తననే అనేక మంది వారు మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా వారు ఈ మాటలు పలుకుతూ ఉంటారు. Though it is 3000 years old, it is very much relevant to us today. ఇది ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితము వ్రాయబడినటువంటి కీర్తన అయినప్పటికీ కూడా నేటికి ఇది మనకు ఎంతగానో అనుసంధానం చేయబడి ఉంది. Oh, countless God's children find this psalm a source of comfort in their distress. ఎంతో మంది లెక్కలేనంత మంది దేవుని బిడ్డలైనటువంటి వారు వారి నిరాశ నిస్పృహలో ఉండేటప్పుడు వారికి ఎంతో ఆదరణ కలిగించేటువంటి కీర్తనగా ఇది ఉంటుంది. Though it is a small psalm, it is profound in its meaning. ఇది చాలా చిన్న కీర్తన అయినప్పటికీ కూడా దాని అర్థము ఎంతో లోతైనటువంటిది. To start with, we shall choose the first verse of Psalm 23 for our present study. ఈ యొక్క ప్రస్తుత ధ్యానము నిమిత్తమై మనము ఈ యొక్క కీర్తనలో మొదటి చరణాన్ని మట్టుకు మనం చూద్దాం. Then we will take up the second verse next month. తర్వాత రెండవ చరణం వచ్చే నెలలో చూద్దాం. Since this psalm contains 6 verses, we will have in-depth Bible studies consecutively for 6 months. ఈ యొక్క కీర్తనలో 6 చరణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చరణం ఒక్కొక్క నెలలో మనం ధ్యానం చేద్దాం. 6 నెలలు. Meantime, we request you to kindly subscribe our program if not done earlier. ఇంతవరకు మీరు యొక్క కార్యక్రమానికి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కాలంలో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. Please forward it to others. Thank you. మిగతా వారికి అనేకులకు దీన్ని పంచుకోండి. మీ అందరికీ వందనాలు. Many of us believe that David had composed this psalm when he was a shepherd boy. చాలా మందికి ఉండేటువంటి నమ్మిక ఏమిటంటే దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనను అతడు బాలుడుగా ఉండేటప్పుడు గొర్రెల కాపరిగా ఉండేటప్పుడు రచించాడు అనుకుంటారు. On the contrary, the Bible commentators say that the King David would have written this psalm in his middle age. దీనికి వ్యతిరేకంగా అనేక మంది బైబిల్ పండితులు చెప్పేటువంటిది ఏమిటంటే దావీదు రాజు తాను నడి వయస్సులో ఉండేటప్పుడు మధ్య వయస్సుకు వచ్చేటప్పుడు ఆయన ఈ యొక్క కీర్తనను రచించారు. The context is described in 15th chapter of 2nd Samuel. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయములో ఈ యొక్క సందర్భం వివరించబడింది. Absalom, King David's son, forcefully took away the royal throne. అబ్షాలోము దావీదు రాజు కుమారుడైనటువంటి అబ్షాలోము బలత్కారంగా తన యొక్క రాజ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. As a result, David was on the run for his life. దాని ఫలితంగా దావీదు తన యొక్క ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు. It was under this critical circumstance King David composed this song. అటువంటి విపత్కరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దావీదు రాజు యొక్క కీర్తనను రచించాడు.
Dear children of God, are you in trouble, in confusion, or in anxiety? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సమస్యల్లో ఉన్నారా, చింతతో ఉన్నారా, లేక కలవరంతో ఉన్నారా? If so, Psalm 23 is apt for you to confidently turn to. ఆ విధంగా ఉంటే ఈ యొక్క 23వ కీర్తన మీరు ఎంతో ధైర్యముగా ఈ కీర్తన వైపు మీరు చూడొచ్చు. Psalm 56:3 says, 56వ కీర్తన 3వ చరణం చెబుతూ ఉంది, when I am afraid, I trust in you. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. Yes, God is our strength and refuge and ever-present help in trouble. అవును, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Jehovah. యెహోవా. One day a little boy was drawing a picture. ఒక దినాన ఒక చిన్న బాలుడు ఒక చిత్రాన్ని గీస్తూ ఉన్నాడు. His father asked him, what picture is this? ఆ తండ్రి అడిగాడు, ఇది ఏమి బొమ్మ, ఏమిటి అని అడిగాడు. The little boy replied, ఆ చిన్న బాలుడు చెబుతున్నాడు, Dad, this is a picture of God. నాన్న, ఇది దేవుని యొక్క చిత్రం. Psychologists confirm that the human souls are in constant search for God. మనస్తత్వ నిపుణులు ఏమని చెబుతున్నారంటే, ఆ మానవ హృదయాలు ఎప్పుడు కూడా నిత్యము దేవుని కొరకు వెదుగుతూ ఉంటాయి. But it is so sad that men are creating gods in their own way. కానీ విచారం ఏంటంటే, ఆ మనుషుడు వారి యొక్క దేవుళ్ళని వారికి నచ్చిన రీతిలోనే సృష్టించుకుంటున్నారు. A couple of decades ago, a banner was seen with this caption. ఒక 2 దశాబ్దాల క్రితం ఒక బ్యానర్ ఈ విధంగా వ్రాయబడి ఉంది, Tendulkar is our God, cricket is our religion. టెండూల్కర్ మా దేవుడు, క్రికెటే మా మతము అని వ్రాయబడింది. On seeing people's wrong attitude, the living God was grieved. ఆ ప్రజల యొక్క ఇటువంటి తప్పుడు మనస్తత్వాన్ని, దృక్పథాన్ని చూచి దేవుడు ఎంతగానో ఆయన చింతించారు. He asks, ఆయన అడుగుతున్నారు, to whom will you compare me? Who is my equal? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు? Remember, a seeker of God without the teaching of the Bible is like a traveler without a map. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ యొక్క బైబిల్ గ్రంథము యొక్క బోధనలు వెంబడించకుండా దేవునిని వెదికేటువంటి వ్యక్తి ఆ దిక్సూచి లేకుండా ప్రయాణం చేసేటువంటి యాత్రికునితో సమానం. Psalm 119 verse 105 says, 119వ కీర్తన 105వ వచనం రాయబడి ఉంది, the word is a lamp to guide my feet and a light for my path. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. Now shall we read the first verse of Psalm 23? 23వ కీర్తనలో మొదటి చరణాన్ని ఇప్పుడు చదువుదామండి. The Lord is my shepherd, I have all that I need. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. For comparison, we shall read Genesis 1:1. మనము ఈ వాక్యముతో సరిపోల్చడానికి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. In the beginning, God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Oh, how majestically the Bible starts with God. చూడండి ఎంత అద్భుతంగా ఆ బైబిల్ గ్రంథము దేవుడు అన్న పదముతో ప్రారంభించబడింది. The cheerful message is that our God is the fountain of all blessings for the mankind. మనకు ధైర్యం తెచ్చేటువంటి వర్తమానం ఏమిటంటే, మన దేవుడు ఈ యొక్క సమస్త మానవులకి సరిపడేటువంటి ఆశీర్వాదాలకు ఆయనే మూలం. Paul writes, for in him we live and move and exist. పౌలు రాస్తున్నాడు, మనము ఆయన యందే బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. In Psalm 23, the term the Lord stands taller than all the other words. మనం 23వ కీర్తన చూస్తే యెహోవా అన్న పదము అన్నిటికంటే మించి ఉన్నతంగా కనపడుతుంది. In other words, the 6 verses in Psalm 23 explains one single word, the Lord. మరొక మాటలో చెప్పాలంటే ఈ యొక్క 6 చరణాలు లేక 6 వచనాలను మనం చూస్తే యెహోవా లేక ప్రభు అన్న మాటకు ఆ విలువనిస్తూ కనపరుస్తుంది. Let us explore now the scripture to know how the term the Lord was originated. ఈ యొక్క పదము యెహోవా లేక ప్రభు అన్న మాట ఎక్కడి నుంచి ఇది ప్రారంభమైందో మనం లేఖనాల్లో పరిశీలిద్దాం. God instructed Moses
to convey a great message to Israelites in Egypt. దేవుడు మోషేను ఎంతగానో ప్రోద్బలంతో చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు జనాంగముకు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు జనాంగమునకు ఆయన ఈ యొక్క వర్తమానాన్ని తెలియజేయమన్నారు. I am has sent me to you. This is my name forever. The name you shall call me from generation to generation. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పెను. Thus our unseen God has revealed his name to us. కాబట్టి మనకు కనపడనిటువంటి దేవుడు తన పేరును నేను అని ఆయన కనపరుస్తున్నాడు. Surprisingly, his name is I am. ఆశ్చర్యకరంగా ఆయన పేరే నేను. As you know, in biblical settings, the name of a person is important. మనందరికీ తెలిసిన రీతిగా బైబిల్ పరిభాషలో ఒక వ్యక్తి యొక్క పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. Because the name unfolds the characters and capabilities of that person. ఎందుకంటే ఆ పేరు అతని యొక్క లక్షణాలను, అతని యొక్క సామర్థ్యాలను చూపిస్తూ ఉంటుంది. I am in Hebrew language has been translated in English as the Lord or Jehovah. నేను అన్న పదము హిబ్రూ భాషలో వ్రాయబడింది. దాన్ని ఈ యొక్క ఆంగ్లంలోనికి ప్రభువు లేక యెహోవా అని తర్జుమా చేయబడింది. Children of God, our God is the God of all creation. మన దేవుడు సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త. He is self-existing God. ఆయన నిత్యము స్వయంగా ఆయన మట్టుకు ఆయన ఉంటున్నటువంటి దేవుడు. He lives forever. ఆయన నిత్యము జీవించే He is sovereign God. ఆయన సార్వభౌముడు. He is the ruler of the whole universe. సమస్త విశ్వానికి ఆయనే నాయకుడు. He is unchanging God. ఆయన మారేటటువంటి దేవుడు. For God's people, Jehovah is our personal God and family God. మన దేవుని బిడ్డలైనటువంటి మనకు యెహోవాయే మన వ్యక్తిగత దేవుడు, మరి కుటుంబానికి దేవుడై ఉన్నాడు. He alone deserves worship. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. A couple of decades ago, I happened to meet a student in his hostel room. ఒక 2 దశాబ్దాల క్రితం ఒక విద్యార్థిని నేను అతని హాస్టల్ గదిలో కలుసుకోవడం She జరిగింది. said, ఆయన చెబుతున్నాడు, see, I have placed pictures of many gods. చూడండి ఇక్కడ అనేకమైన దేవుళ్ళు చిత్రపటాలను నేను ఉంచాను. Do you know why? ఎందుకో తెలుసా మీకు? Whenever I need wisdom, I ask this God to give me. నాకు ఎప్పుడు జ్ఞానం అవసరం, అప్పుడు ఈ దేవుడిని నేను జ్ఞానం కొరకు అడుగుతాను. I rely on this particular God for wealth. నాకు ఐశ్వర్యం కోసం ఈ దేవుడి మీద నేను I ఆధారపడతాను. worship the other God for strength and protection. ఆ దేవుడిని నేను నా బలం కోసం, కాపుదల కోసం నేను ప్రార్థన చేస్తాను. Then I reply, అప్పుడు నేను చెప్పాను, we Christians believe in one and only God. మేము క్రైస్తవులము ఒకే ఒక్క దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. We trust in Him to meet all kinds of our need. మా యొక్క సమస్త అవసరాలను మేము ఎదుర్కొనడానికి ఆయన మీదే మేము నమ్మకం ఉంచుతాం. Interestingly, this one God may have many titles. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క దేవునికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. It appears one name is not enough to comprehend the fullness of God. దేవుని యొక్క సంపూర్ణత్వాన్ని వర్ణించడానికి ఆయనకు ఒక్క పేరు సరిపడదు. This is why God has revealed Himself through many compound names in the scriptures. అందుకొరకే దేవుడు లేఖన భాగాల్లో తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అనేకమైన వివిధ రూపముల్లో పేర్ల ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. Let me give you a small list of compound names of God and specific blessings for God's people. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన ఏర్పరిచినటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగున దేవుడు కలిగినటువంటి ప్రత్యేకమైన పేర్లను మనం చూద్దాం. He is Jehovah Jireh. ఆయన యెహోవా ఈరే, God who provides. ఆయన సమస్తమును చూచుకునేవాడు. Jehovah Nissi. యెహోవా నిసి, God who fights for us and brings victory. ఆయన మన కొరకు పోరాటం చేసి మనకు జయమును సమకూర్చేటువంటి వాడు. Jehovah Rapha who heals. యెహోవా రాఫా మనకు స్వస్థత కలుగు చేయవాడు ఆయన. Jehovah Shalom. యెహోవా షాలోం, God who gives peace. సమాధానమును ఇచ్చేటువంటి ఆయన దేవుడు. Jehovah Shammah. యెహోవా షమ్మా, God who offers us His presence. దేవుడు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచును. Jehovah Rohi, God who leads, feeds and
protects us like a shepherd. యెహోవా రోహి, ఆ దేవుడు మనలను నడిపించును, ఆయన మనల్ని పోషిస్తాడు, మనలను సంరక్షిస్తాడు కాపరి వలె. In short, this God is all sufficient for you and me. క్లుప్తంగా చెప్పాలంటే మన దేవుడు సమస్త సమృద్ధిని కలుగు చేయవాడు, మీకును నాకును కూడా. In the Old Testament, the Lord is an awesome God. పాత నిబంధన గ్రంథములో మన ప్రభువు అద్భుతమైనటువంటి దేవుడు. He warned Moses, do not come any closer. ఆయన మోషేని హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇంకెంత మాత్రము ముందుకు రాకు. But in the New Testament, Jesus is the Lord of compassion. కానీ నూతన నిబంధనలో మనం చూస్తే మన ప్రభువైన యేసు ఆయన కనికరము గల దేవుడు. He lovingly invites his people. ఆయన ప్రేమతో తన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. Come to me, all of you who are weary and carry heavy burdens. I will give you rest. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. God in heaven took the form of a human being so that the people on the earth may approach Jesus confidently. పరలోకమందున్నటువంటి దేవుడు మానవ రూపాన్ని ధరించి తద్వారా ఈ భూమి మీదకు తన ప్రజలైనటువంటి వారిని కలుసుకోవడానికి యేసు ప్రభు వారి రూపంలో ఆయన వచ్చారు. That's why Jesus said, whoever comes to me, I will never drive away. అందుకని యేసు ప్రభు వారు చెబుతున్నారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. As Max Lucado says, Jesus is close enough to touch and strong enough to trust. మ్యాక్స్ లుకాడో అనేటువంటి ఆ దైవజనుడు చెబుతూ ఉన్నాడు, యేసు ప్రభు వారు మనం తాకగలిగే అంత సన్నిహితంగా ఉన్నారు, మనము నమ్మగలిగేటువంటి బలమైనటువంటి సాధనంగా ఆయన ఉన్నారు. Oh, how can we thank the Lord enough? కాబట్టి మనము ఆయన్ను ఎంతగా ప్రభువును స్తుతించగలం? Shall we praise our Lord God in the words of psalmist? కాబట్టి మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఈ యొక్క కీర్తనకారుడు వ్రాసినటువంటి మాటల ద్వారా స్తుతిద్దామా? Oh Lord our God, how majestic your name fills the earth. Your glory is higher than heavens. When I look at the night sky and see the work of your fingers, the moon and the stars you set in place. What are people that you should think about them, mere mortals that you should care for them? యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? Everlasting God. ఆ నిత్యము ఉండేటువంటి దేవుడు. The next word in the first verse of Psalm 23 is. ఆ యొక్క 23వ కీర్తనలో తర్వాత ఉండేటువంటి పదము ఈజ్, అంటే ఉన్నది. Amazingly, all the 6 verses are written in the present tense. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటంటే ఈ 6 వచనాలు లేక 6 చరణాలు కూడా ప్రస్తుత కాలంలోనే వ్రాయబడ్డాయి. Beloved, this psalm is not a historical account of what the Lord did years ago. ఈ యొక్క కీర్తన ఏదో దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసినటువంటి చరిత్రాత్మక సంఘటన కాదు. Neither what God is going to do in the next generation. లేక వచ్చేటువంటి తరములో దేవుడు చేయనయ్యున్నటువంటి కార్యము కూడా కాదు. Rather, it describes about what the Lord does for us today and every day. కాబట్టి దానికి బదులుగా దేవుడు ప్రభు వారు మన కొరకు నేటి దినాన్న ఏమి చేస్తున్నారు, ప్రతి దినము ఏమి చేయనయ్యున్నారు. Yes, the shepherd leads, feeds, restores, underlines and stays close and so on. అవును, మన కాపరి ఆయన మనలను నడిపించేటువంటి వాడు, పోషించేటువంటి వారు, ఆయన పునరుద్ధరించేటువంటి వారు, అభిషేకించేటువంటి వారు. అంత మాత్రమే కాదు, మనకు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వారు. ఇంకా అనేకమైనవి చెప్పవచ్చు. Have you read this caption? మీరు ఎప్పుడైనా ఈ యొక్క మాటను చదివారా? Apollo hospital never sleeps. అపోలో ఆసుపత్రి ఎప్పుడూ నిద్రపోదు. This hospital is set to stay awake in order to serve the sick people. ఈ యొక్క హాస్పిటల్
రోగుల కొరకు పరిచయం చేయడానికి ఎప్పుడు కూడా నిద్రపోదు. Then what about our good God? ఆ యొక్క ఆసుపత్రి ఆ విధంగా ఉంటే మన మంచి దేవుడు ఇంకెంతటి వాడు. Indeed, he who watches over Israel will neither slumber nor sleep. కాబట్టి ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. The Lord says, never can a mother forget the nursing child. Can she feels no love for the child she has born? But even if that were possible, I would not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. That is why the psalmist teaches us in Psalm 55 and 22, give your burden to the Lord and he will take care of you. He will not permit the godly to slip or fail. అందుకనే ఆ కీర్తనాకారుడు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. To whom we belong? మనము ఎవరికి చెందినటువంటి వారం? The third word that we read is mine. మనము చదివేటువంటి ఆ తరువాత పదము నా. యెహోవా నా కాపరిలో నా. It's a genuine declaration of his deep-rooted personal relationship with God. దేవునితో తనకుండేటువంటి ఆ లోతుగా నాటుకున్నటువంటి ఆ యొక్క సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని వివరిస్తూ అతడు చెబుతున్నాడు. It shows his heartfelt sense of belongingness. అతడు తన హృదయం అంతటితోటి నేను ఆయనకు చెందినటువంటి వాడను అని చెబుతున్నాడు. The word my flows from the grateful heart. ఇక్కడ నా అన్న పదము ఎంతో కృతజ్ఞతతో కూడిన హృదయముతో చెబుతున్నాడు. He joyfully says, ఆయన ఎంతో ఆనందంగా చెబుతున్నారు, the Lord is great, ప్రభు గొప్పవాడు, yet he is my shepherd. అయినప్పటికీ ఆయన నా కాపరి. Let me see how David identifies himself with God in every situation. దావీదు తన ప్రతి పరిస్థితుల్లోని కూడా దేవుడిని ఏ విధంగా గుర్తించగలిగాడో మనం చూద్దాం. He calls the Lord like this, అతడు ప్రభువుని ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. my shepherd, నా కాపరి, my king, నా రాజు, my defender, నాకు పోరాటము చేయవాడు, my judge, నాకు న్యాయము my తీర్చువాడు, shield, నా యొక్క కేడము, my rock, నా యొక్క కొండ, my refuge, నా యొక్క కోట అయి ఉన్నాడు, my provider, నాకు సమస్తాన్ని సమకూర్చేవాడు, and my redeemer. నా విమోచకుడు. What is the practical application? మనము మన యొక్క అనుదిన జీవితంలో అభ్యసించదగినటువంటి విధానం ఏమిటి? When we leave everything in God's hand, we will eventually see God's hand in everything. మనము మన యొక్క సమస్త విషయాలను దేవుని హస్తాలకు విడిచిపెడితే తప్పకుండా మన యొక్క అన్ని విషయాల్లో కూడా దేవుని హస్తాన్ని మనం చూడగలం. God belongs to us and we belong to him. దేవుడు మనకు చెందినటువంటి వాడు, మనము ఆయనకు చెందినటువంటి వాడు. Let us know how the Lord, being our shepherd, claims the ownership in our lives in 3 ways. కాబట్టి ప్రభు ఏ విధంగా ఆయన మనకు కాపరి అయి ఉన్నారో, మనము ఆయనకు సొత్తు లేక ఆయన సొంతదారులము 3 రకాలుగా మనం చూడవచ్చు. 1. మొట్టమొదటిది, he has created us. ఆయన మనలను సృష్టించారు. Psalm 100 and verse 3 says, 100వ కీర్తన 3వ చరణం రాయబడి ఉంది, acknowledge that the Lord is God, he made us and we are his people, the sheep of his pasture. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 2. he has redeemed us. రెండవది, ఆయన మనలను విమోచించారు. Peter says, పేతురు చెబుతున్నాడు, for you know that it was not with perishing things such as silver or gold that you were redeemed from the empty way of life handed down to you from your forefathers, but with the precious blood of Christ, a lamb without blemish or defect. Once you were like sheep who wandered away, but now you have turned to your shepherd, the guardian of your souls. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును
నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అంత మాత్రమే కాదు, మీరు గొర్రె వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 3. మూడవది, God has chosen us. దేవుడు మనలను ఏర్పరచుకున్నారు. Jesus said, "You did not choose me, I chose you." యేసుప్రభువు వారు చెబుతున్నారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. As someone said, we are chosen not because of, but in spite of. ఒకరు ఈ విధంగా చెబుతున్నారు, మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి మనము ఆయన చేత ఎన్నుకొనబడలేదు, కానీ మనం ఏ విధంగా ఉన్నా కానీ ఆయన మనలను నియమించుకున్నారు. Yes, dear friends, we are unworthy to be called as God's children. అవును ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలుగా మనము పిలువబడడానికి అనర్హులం. Yet God has graciously saved us to become the sheep under the lordship of Christ our shepherd. అయినప్పటికీ దేవుడు తన మహాకృప చొప్పున క్రీస్తు యొక్క నాయకత్వంలోనికి ఆయన మనకు కాపరిగా ఉండడానికి మనలను రక్షించుకున్నారు. Long ago, a Bible memory contest was held. చాలా కాలం క్రితము ఆ యొక్క బైబిల్ కంఠత వచనాలు పోటీ జరిగింది. An actor recited Psalm 23 so well that everyone appreciated him. ఒక నటుడు ఆ యొక్క 23వ సంకీర్తనను చక్కగా కంఠత చెబుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. Then an elderly pastor recited the same Psalm 23. తర్వాత ఒక వృద్ధుడైనటువంటి దైవజనుడు వచ్చి అదే 23వ సంకీర్తనను చెప్పారు ఆయన. Though it was not impressive, the participants were moved to tears. అది అంతగా చెప్పుకోదగిన రీతిలో లేనప్పటికీ కూడా ఆ ఉన్న ప్రేక్షకులంతా కన్నీటి పర్యంతమయ్యారు. The actor asked the pastor about the secret of his power. ఆ తర్వాత ఈ నటుడు వచ్చి పాస్టర్ గారిని అడుగుతున్నాడు, అయ్యా మీలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటి? The pastor told him, ఆ పాస్టర్ గారు చెబుతున్నారు, young man, you know Psalm 23, but I know the shepherd in Psalm 23. యవనుడా, నీకు 23వ సంకీర్తన నీకు తెలుసు, కానీ ఆ యొక్క 23వ సంకీర్తనలో ఉన్నటువంటి కాపరి నేను ఎరుగుదును. Dearly beloved, are you sure that Christ is your shepherd? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఆ నిశ్చయత ఉందా? యేసు ప్రభువారు మీ కాపరి అనేటువంటి నిశ్చయతను మీరు కలిగి ఉన్నారా? Have you been redeemed by the precious blood of Jesus Christ? యేసు ప్రభువారి యొక్క ప్రశస్త రక్తములో మీరు విమోచింపబడ్డారా? Do you have the assurance of salvation? ఆ యొక్క రక్షణ నిశ్చయతను మీరు కలిగి ఉన్నారా? Are you faithful in following the good shepherd? ఆ మంచి కాపరిని వెంబడించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? Praise the Lord, because he loves us and he is merciful to us. దేవునికి మనము స్తుతులు చెల్లించాలి, ఎందుకంటే ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. Sheep. ఆ గొర్రె. Of course, we do not come across the word sheep in Psalm 23. ఏదేమైనప్పటికీ 23వ సంకీర్తనలో ఆ గొర్రెని గురించి ఏ ఒక్క పదము మనకు రాయబడలేదు, గొర్రె అన్న పదము రాయబడలేదు. కానీ but it was David who composed this song standing in the place of a sheep. ఆ గొర్రెకు బదులుగా దావీదు తాను నిలిచి ఉండి ఈ యొక్క సంకీర్తనను రచించాడు. The word of God compares the people to the sheep 200 times. దేవుని వాక్యము ఆ ప్రజలను గొర్రెలనుగా సూచిస్తూ ఇంచుమించు 200 సార్లు ఆ యొక్క పోలిక రాయబడి ఉంది. So it is profitable for us to learn certain qualities of the sheep and then derive the spiritual implications. కాబట్టి ఈ యొక్క గొర్రెను గురించినటువంటి కొన్ని లక్షణాలను మనం తెలుసుకోవడం మనకెంతైనా అవసరత ఉంది. తద్వారా లోతైనటువంటి ఆత్మీయ ధ్యానాలను మనం చేయొచ్చు. Before we study the life of sheep, let us consider certain special features of other animals. ఈ యొక్క గొర్రె జీవితాన్ని మనము ధ్యానము చేయక ముందు ఆ మిగిలినటువంటి జంతువుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణాలను చూద్దాం. This is just for comparison. కేవలము ఒక పోలిక మాత్రమే ఇది. A camel can travel in the desert for 3 or 4 days without water and food. ఎటువంటి ఆ యొక్క ఆహారము లేక నీళ్లు త్రాగకుండా ఉంటే 3-4 రోజులు ఎడారిలో ప్రయాణం చేయగలదు. An ostrich runs faster than a horse. ఈ యొక్క ఉష్ణ పక్షి లేక ఆస్ట్రిచ్
గుర్రము కంటే వేగంగా పరుగెడుతుంది. Ants never sleep. ఈ చీమలను చూస్తే అవి ఎప్పుడూ నిద్రపోవు. The blue whales produced the loudest sound in the ocean. ఆ యొక్క సముద్రములో నుంచి ఈ తిమింగళాలు అత్యంత భయంకరమైన శబ్దాన్ని చేస్తాయి. It is 188 decibels. ఇంచుమించు 188 డెసిబెల్స్ తరంగాలతో శబ్దం చేస్తుంది. On the contrary, a sheep is an insignificant animal with no praiseworthy natural abilities. దీంతో మనం పోలిస్తే ఆ యొక్క గొర్రె అనేది ఎటువంటి ప్రత్యేకమైన లక్షణాలు గాని దాన్ని పొగడదగినటువంటి స్వాభావికమైనటువంటి సామర్థ్యాలు గాని ఏమీ లేవు. Let us observe many impediments or demerits of a sheep. ఈ యొక్క గొర్రెలో ఉండేటువంటి ఆ లోపాలను మనం గమనిద్దాం. The sheep is a stupid animal. ఈ యొక్క గొర్రె తెలివి తక్కువ జంతువు. That's why the sheep are not selected for great performances in a circus. అందుకనే ఈ యొక్క గొర్రెలను ఎప్పుడు కూడా ఏదైనా ప్రదర్శనలో గాని సర్కస్లో ప్రదర్శించడానికి గాని ఆ గొర్రెను తీసుకోరు. Moreover, these animals cannot know the difference between good plants and their poisonous one. అంత మాత్రమే కాక ఈ యొక్క జంతువులు గొర్రెలు మంచి మొక్కలకు లేక విషపూరితమైన మొక్కలకు లేక పిచ్చి మొక్కలకు వ్యత్యాసము తెలియదు. They do not discern which water is good for drink and which is dirty. త్రాగడానికి ఏ నీళ్లు మంచివో లేక ఏవి మురికి నీళ్ళు అనేటువంటి వివేచన వాటికి లేదు. Besides, they do not have the ability to come back if they are lost. అన్నింటికి మించి అవి ఒకవేళ తప్పిపోతే తిరిగి తన యొక్క గూటికి చేరేటువంటి సామర్థ్యం వాటికి లేదు. Pitiably, they are short-sighted animals born with color blindness. విచారం ఏమిటంటే అవి చాలా తక్కువ దృష్టి తక్కువ దూరము చూడగలవు. అంత మాత్రమే కాదు గాని ఆ యొక్క రంగుల వ్యత్యాసాన్ని అవి గమనించలేవు. They are so timid that they do not have the courage to fight predators. అంత మాత్రమే కాదు అవి ఎంతో పిరికి జంతువులుగా ఉన్నాయి. ఎటువంటి వాటి మీదకి దాడి చేసి వచ్చేటువంటి జంతువుల మీదకి తిరిగి ధైర్యంగా ఎదుర్కొనలేని స్థితిలో అవి ఉంటాయి. What is more, the sheep are obsessed with mass psychology. అంతకు అన్నిటికంటే మించి ఈ యొక్క గొర్రెలన్నీ కూడా మందలుగా ఉండి ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి. They blindly follow other sheep. గుడ్డిగా మిగిలిన గొర్రెలను వెంబడిస్తూ In ఉంటాయి. addition, rivalry is a common misbehavior visible among them. వీటికి తోడు వాటి మధ్య పొట్లాట అనేది లేక పోరాటము అనేది ఎక్కువ ఉంటుంది, వారి మధ్య కనబడుతూ ఉంటుంది. The strong ones dominate the weak ones. బలమైనటువంటి గొర్రె బలహీనమైనటువంటి గొర్రె మీద పడి దాడి చేస్తుంది. Above all, another major weak point is their waywardness. అంతకు మించి వాటి యొక్క ప్రధానమైనటువంటి బలహీనత ఏమిటంటే అవిధేయత. They are not satisfied with the green pastures they are now grazing. ఇప్పుడు అవి మేస్తూ ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్ళు వాటికి సరిపోవు. Instead, they will constantly look for some other distant fields. బదులుగా ఇంకా వేరే చోట ఇంకా దూరముగా పొలములో ఇంకా పచ్చికుందేమో అని వెతుకుతూ ఉంటాయి. These are the main reasons why they are desperately in need of a shepherd to take care of them. ఈ కారణాలను బట్టి తప్పక ఆ కాపరి యొక్క అవసరత అనేది వాటికి ఉంటుంది. The Bible calls the unbeliever as lost sheep. బైబిల్ చెబుతుంది అవిశ్వాసులను తప్పిపోయిన గొర్రెలు అని. And the born again children, the sheep of his pasture. అంత మాత్రమే కాదు, తిరిగి జన్మించినటువంటి ఆ క్రైస్తవులను తన యొక్క పొలములో మేసేటువంటి గొర్రెలుగా పిలుస్తూ ఉన్నారు. Jesus fondly calls his followers as my sheep and the church the little flock. యేసు ప్రభువారు తనను వెంబడించేటువంటి వారిని అందరిని ఎంతో ఆనందంగా పిలుస్తున్నారు. నా గొర్రెలు, నా మంద, చిన్న మంద అని. Using the picture language, Jesus describes the blessed life of sheep under his shepherding ministry. యేసు ప్రభువారు దృశ్య రూపముగా వారి యొక్క ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని ఆయన యొక్క కాపుదల కింద ఆయన పరిచర్యలో ఉన్నటువంటి గొర్రెల గురించి ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. The
the sheep recognizes his voice and comes to him. He calls its own sheep by name and leads them out. After he has gathered his own flock, he calls ahead of them and they follow him because they know his voice. I am the good shepherd, and the good shepherd sacrifices his life for his sheep. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. What a great reward Jesus offers to his followers. యేసు ప్రభువారు తనను వెంబడించేటువంటి వారికి ఎంత గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉన్నారు. Yes, eternal life with eternal security. అవును, ఆయన నిత్య జీవము, ఆ యొక్క నిత్యము కాపుదలను ఇస్తూ ఉన్నారు. Jesus says, యేసు ప్రభువారు చెబుతున్నారు, I give them eternal life and they will never perish. No one can snatch them away from me. No one can snatch them from the Father's hand. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. Dear children of God, praise God, we are eternally secured in his arms. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హస్తాల్లో నిత్యము మనము ఆయన కాపుదలలో ఉన్నాం కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. Shepherd, కాపరి, God is our shepherd. దేవుడే మన కాపరి ఉన్నారు. The term shepherd stands for the greatness, goodness and faithfulness of our God. ఈ యొక్క కాపరి అన్న పదము దేవుని యొక్క గొప్పదనానికి, మంచితనానికి, విశ్వాస్యతకు సూచనగా ఉంది. Psalm 77:20 says, you led your people along the road like a flock of sheep, with Moses and Aaron as their shepherds. 77వ కీర్తన 20వ చరణములో వ్రాయబడినట్లుగా, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. And Isaiah 40:11 describes the tender heart of our God. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క సున్నితమైనటువంటి హృదయాన్ని చూపిస్తుంది. He will feed his flock like a shepherd. He will carry the lambs in his arms, holding them close to his heart. He will gently lead the mother sheep with their young. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. When Jesus came to this world, he showed the same compassion and love for the suffering people. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అదే కనికరాన్ని, అదే ప్రేమను ఆయన ప్రయాసపడుతున్న, శ్రమ పడుతున్న ప్రజల పట్ల ఆయన కనుపరిచారు. When he saw the crowds, he had compassion on them because they were confused and helpless like sheep without shepherd. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి, In the parable of lost sheep, we see his selfless and sacrificial effort to rescue his people from sin. ఆ యొక్క తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానములో మనం చూస్తే ఆయన ఎంత మాత్రము ఏమాత్రం ఆలోచించకుండా ఆయన చేసినటువంటి ఆ త్యాగము, స్వార్థము లేకుండా ప్రయత్నం చేసి ఆ గొర్రెను కాపాడినటువంటి లేక ప్రజలను తమ పాపముల నుండి రక్షించడానికి ఆయన ప్రయాస మనం చూస్తూ ఉన్నాం. If a man has 100 sheep and one of them gets lost, what will he do? Won't he leave these 99 others in the wilderness and go to search for the one that is lost until he finds it? And when he has found it, he will joyfully carry it home on his shoulders. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి
తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. Let us consider the three titles of Jesus and his threefold shepherding ministry. ఇప్పుడు మనము యేసు ప్రభు వారికి ఉండేటువంటి 3 బిరుదులను మరియు ఆయన కాపరిగా ఆ యొక్క మూడింతల పరిచర్యను ఏ విధంగా చేశారో చూద్దాం. 1. Jesus is the good shepherd. మొట్టమొదటిది, యేసు ప్రభు వారు మంచి కాపరి అయి ఉన్నారు. He died for us to save us. ఆయన మనలను రక్షించడానికి మరణించారు. 2. He is the great shepherd. 2, ఆయన గొప్ప కాపరి. He rose again from the dead in order to lead us in our life's journey. మన యొక్క జీవన ప్రయాణంలో మనల్ని నడిపించడానికి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యారు. 3. He is the chief shepherd. 3వది, ఆయన ప్రధాన కాపరి. He comes again to take us to his home, the eternal heaven. ఆ నిత్య గృహమైనటువంటి ఆ పరలోకమునకు మనలను కొనిపోవడానికి తిరిగి రానయ్యున్నారు. There is another way of looking at Christ's ministry. క్రీస్తు యొక్క పరిచర్యను చూడడానికి మరొక విధానం. He will never leave his sheep any time. ఆయన తన గొర్రెలను ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. Instead, his presence is constantly with his flock wherever he takes them to. బదులుగా ఆయన తన మందలను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడకు ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. 1. The shepherd directs his sheep to the open fields to find green pastures and clean drinking water. ఈ యొక్క కాపరి తన యొక్క గొర్రెలు మందలన్నిటినీ కూడా ఆ యొక్క పచ్చిక బయళ్ళలోనికి తీసుకుని వెళతారు. ఆ యొక్క స్వచ్ఛమైన జలముల చెంతకు నడిపిస్తారు. Our Lord is always concerned about our physical and spiritual well-being. మన ప్రభువారు నిత్యము మన యొక్క భౌతికమైన ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితిని జాగ్రత్తగా ఉండులాగున ఆయన చూసుకుంటారు. 2. He takes them to deep valleys and mountain tops. ఆయన ఆ యొక్క లోతైనటువంటి లోయలలోనికి ఎత్తైనటువంటి పర్వతముల మీదకు మనల్ని తీసుకుని వెళతారు. Though the path is steep and slippery, ఆ యొక్క త్రోవ ఎంత జారుడుగా ఉన్నప్పటికీ లోతుగా ఉన్నప్పటికీ, they pass through the dark caves where lions and wolves live. ఆ యొక్క సింహములు తోడేళ్లు జీవించేటువంటి ఆ యొక్క గుహల గుండా తీసుకుని వెళతారు. But the presence of the shepherd dispels the darkness of fear in the hearts of the sheep. ఆ యొక్క గొర్రెల హృదయంలో ఉండేటువంటి ఆ చీకటి భయమును ఆ యొక్క కాపరి ఉండేటువంటి విధానము, కాపరి యొక్క సన్నిధి వాటి నుంచి దూరం చేస్తుంది. Dear child of God, what frightens you? ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏ విషయము భయపెడుతూ ఉంది? Do you know that Christ, your shepherd, is with you always? మీకు తెలుసా, మీ కాపరి అయిన క్రీస్తు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి మీతో ఉన్నారని ఎరిగి ఉన్నారా? The shepherd finally leads his flock to his own home before the onset of the winter. ఆ యొక్క చలికాలము ప్రారంభం అవ్వక ముందే తన యొక్క మందలన్నిటినీ తన గృహానికి తీసుకుని వెళతాడు కాపరి. The Lord directs us to our final destination, that is heaven, our eternal home. మన ప్రభువు కూడా మన యొక్క అంతిమ గమ్యమైనటువంటి పరలోకము, మన నిత్య గృహమునకు మనలను తోడుకుని వెళతారు. Revelation 7:17 says, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉంది, For the Lamb on the throne will be the shepherd. He will lead them to spring of life-giving water, and God will wipe every tear from their eyes. ఎలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. Dearly beloved in Christ, what hinders your spiritual progress? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుపడేటువంటిది ఏమి ఉంది? The Lord knows all your questions. మీ యొక్క ప్రశ్నలన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నారు. He has solutions to all your problems. అంత మాత్రమే కాదు, మీ సమస్యలన్నిటికీ ఆయన దగ్గర జవాబులు ఉన్నాయి. Above all, He stays with you always, holding your hand to lead you victoriously. అన్నిటికంటే
మించి ఆయన ఎల్లప్పుడూ మీకు తోడయండి, మీ హస్తం పట్టుకుని ఆ యొక్క జయకరమైన జీవితంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Needs and wants. అవసరతలు, కోరికలు. Now we turn to the second part of this first verse in Psalm 23. 23వ కీర్తనలో ఇప్పుడు ఆ మొదటి వచనంలో ఉన్న రెండవ భాగానికి వద్దాం. For our better understanding, shall we read it in different English versions? ఆ శ్రేష్టమైన రీతిలో మనం గ్రహించలాగున కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలను మనం చూద్దాం. In NKJV, NKJV తర్జుమాలో the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనుంది. In Living Bible, because the Lord is my shepherd, I have everything I need. లివింగ్ బైబిల్ తర్జుమాలో ప్రభువు నా కాపరి అయి ఉన్నారు కనుక నాకు అవసరమైన సమస్తము ఆయన సమకూర్చారు. In the Message, God the shepherd, I don't need a thing. మెసేజ్ ఆ తర్జుమాలో దేవుడు నా కాపరి, నాకు ఏ అవసరత లేదు. In NIV, I shall not be in want. NIV తర్జుమాలో నాకు లేమి కలుగదు. NLT, I have all that I need. NLT తర్జుమాలో నాకు కావలసిన సమస్త అవసరాలు నాకు తీర్చబడ్డాయి. Long ago, a cartoon picture appeared in a magazine. చాలా కాలం క్రితము ఒక కార్టూన్ దృశ్యము ఒక మ్యాగజైన్ లో వచ్చింది. A small group of men are sitting with their faces resting on their hands. ఆ యొక్క పురుషులందరూ కలిసి ఒక సమూహము కొంతమంది వారి చేతుల్లో ముఖమును పెట్టుకుని కూర్చుని చూస్తున్నారు. They are worried because of their immediate needs. ఎందుకంటే వారు ఎంతో చింతతో ఉన్నారు. వెంటనే తగు అవసరతలు ఏమున్నాయో దానిని బట్టి. A very poor man is in need of 10 rupees to get a cup of tea. ఒక కప్పు కాఫీ కోసం, టీ కోసం ఒక పేద వృద్ధుడు అతడు 10 రూపాయల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. A worker wants 100 rupees to buy vegetables. ఒక పనివాడు కూరగాయలు కొనుక్కోవడానికి 100 రూపాయల కోసం విచారణ చేస్తున్నాడు. An officer wants 1000 rupees. ఒక అధికారికి 1000 రూపాయలు కావాలి. And a rich man needs 1 lakh rupees. ధనవంతుడుకు 1,00,000 రూపాయలు కావాలి. Of course, our needs vary from one person to another. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే అవసరాలు వేరువేరుగా ఉంటాయి. But the truth is that everybody is loaded with his own needs. కానీ ఇక్కడ ఉన్న సత్యం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సొంత అవసరాల చేత వారు నిండి ఉంటారు. First, we need to know the difference between the needs and the wants. మొట్టమొదట ఈ యొక్క అవసరతలకి మరియు కోరికలకు మధ్య ఉన్న వ్యత్యాసం మనం గుర్తించాలి. We all have basic and legitimate needs. మనందరికీ కూడా ప్రాథమికమైనటువంటి అవసరతలు ఉంటాయి. Food to eat, తినడానికి ఆహారం, dress to wear, ధరించడానికి వస్త్రాలు, a family to live with, జీవించడానికి ఉండడానికి కుటుంబం, a house to dwell, and so on. ఆ యొక్క నివసించడానికి గృహము, మిగిలిన అనేకమైనవి. But whenever the needs cross the limit, it becomes our wants or luxury. ఎప్పుడైతే ఈ యొక్క అవసరతలు ఆ పరిమితులను మించి వెళ్ళాయో అవి ఆ యొక్క కోరికలుగా మారతాయి, అంతకు మించి విలాసాలుగా మారతాయి. Therefore, we should look to God for our needs. కాబట్టి మనము మన అవసరతల కొరకు దేవుని వైపు చూడాలి. Thank the Lord for his provisions. దేవుడు మనకు సమకూర్చిన అన్ని విషయాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి. The Lord wants us to be content with what is given to us by our loving Father in heaven. మన యొక్క ప్రేమగల తండ్రి అయిన పరలోకమందున్నటువంటి ఆ యొక్క తండ్రి ఇచ్చేటువంటి సమస్తాన్ని బట్టి మనము సంతృప్తి కలిగి ఉండాలి. That's why Jesus has taught us to pray like this. అందుకనే యేసు ప్రభువారు ఈ విధంగా మనకు ప్రార్థన నేర్పించారు. Give us today the food we need. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. Paul also teaches us about the contentment. పౌలు కూడా ఆ యొక్క సంతృప్తిని గురించే మనకు బోధిస్తూ ఉన్నారు. 1 Timothy 6 and 8 says, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం రాయబడి ఉంది. We have enough food and clothing, let us be content. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. A little boy memorized Psalm 23. ఒక చిన్న బాలుడు 23వ సంకీర్తనను కంఠతా చేశాడు. He had to recite this
before the church congregation. అతడు ఆ యొక్క సంఘము ఎదుట జనులందరి ఎదుట అతడి ఈ యొక్క వాక్యాన్ని చెప్పవలసి ఉంది. He started correctly. The Lord is my shepherd. అతడు ప్రారంభాన్ని బాగానే ప్రారంభించాడు, యెహోవా నా కాపరి. But he could not recollect the rest what he had committed to his memory. తన యొక్క జ్ఞాపకము సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోలేనందున తర్వాత రెండవ భాగం ఏం చెప్పాలో తెలియలేదు. Instead of telling, shall not want, he told, that's all I want. నాకు లేమి కలుగదు అని చెప్పడానికి బదులుగా నాకు కావలసిందంతా అదే. Yes, beloved, do you have Christ with you? కాబట్టి ప్రియులారా, మీతో ప్రభువు ఉన్నారా? That's all you want. అది మాత్రమే మనకు చాలు కదా. Never forget that the Lord, our Lord Jesus Christ, is our faithful shepherd. కాబట్టి మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నమ్మకమైనటువంటి కాపరి అన్న సంగతి మర్చిపోవద్దు. Let me close with two valuable and precious promises. చాలా విలువైన ప్రశస్తమైనటువంటి వాగ్దానములతో నేను ముగిస్తాను. Great is his faithfulness, his mercies begin afresh each morning. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. The Lord is my shepherd. I have all that I need. యెహోవా నా కాపరి, నాకున్న అవసరతలన్నిటినీ ఆయన తీర్చి ఉన్నాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Our Father in heaven, పరలోకమందున మా తండ్రి, Father, we thank you for you are our shepherd in our life journey. మా యొక్క జీవన ప్రయాణములో మీరు మాకు కాపరి అయి ఉన్నందుకు మీకు వందనాలు. We thank you also, O Father, for the ministry of Jesus Christ, whom you have sent to become our shepherd. మాకు కాపరిగా ఉండడానికి మీరు మీ కుమారుడైన యేసు ప్రభువారిని పంపించినందులకై మీకు వందనాలు. We submit your will. మీ యొక్క చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. Please lead us on your path. మీ యొక్క మార్గములో మమ్మల్ని నడిపించండి. We thank you for the promise of eternal heaven at the end. ఆ యొక్క అంతములో మీరు మాకు ఇవ్వనైనటువంటి నిత్య గృహాన్ని బట్టి మీకు వందనాలు. As we are in the beginning of this year, oh Father, hold our hands and lead us on and on. ప్రభువా, ఈ సంవత్సర ప్రారంభములో మేము ఉంటుండగా మీరు మమ్మల్ని మా యొక్క హస్తములను పట్టుకొని నడిపించండి. Thank you, Lord, and thank you so much. ప్రభువా, మీకు ఎంతగానో వందనాలు, మీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you for being with us. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. It's our prayer that God may bless you and continue to lead you. మిమ్మల్ని ఈ విధంగా దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉండాలని మా ప్రార్థన. God willing, we will meet in the beginning of the next month. ప్రభు చిత్తమైతే వచ్చే నెల మొదటి దినాన మనము కలుసుకుందాం. God bless you and your family. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. Thank you so much. మీ అందరికీ వందనాలు.